పాత నిబంధన గ్రంథంలో 40 రోజులు సీనాయి పర్వతం మీద గడిపి కిందికి వస్తే కిందున్న ప్రజలు మోషేని చూసి ఏమన్నారు? ఓ మోషే, నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం. ఏముంది ఆ ముఖం మీద? వెలుగు, టార్చ్ లైట్ వెలుగు, కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. ముసుగేసుకో, నిన్ను చూడలేకపోతున్నాం. అదే దేవుణ్ణి కదా నీవు ఆరాధించేది, అదే దేవుణ్ణి కదా నీవు అత్తుకున్నది, అదే దేవుడు కదా నిన్ను నీ కుటుంబాన్ని రక్షించింది, అదే దేవుడు కదా నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకంలో తండ్రి కుడిపార్శ్వ నుండి విజ్ఞాపన చేస్తూ నిన్ను సిద్ధపరుస్తున్నది. నీ కొరకు పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చాడు, టీచర్గా వచ్చాడు, ఉత్తరవాదిగా వచ్చాడు, సర్వశక్తులు నడిపిస్తాడు. ఆయనతో మాట్లాడు, ఆయనతో సమయం వెచ్చించు. నీ పిల్లలతో ఆలన పాలన చూసుకుంటూ ముచ్చట్లు ముద్దు మురిపాలు చేస్తావు, నీ భార్యతో ముచ్చట్లు పెడతావు, నీ భర్తతో ముచ్చట్లు పెడతావు, నీ పని చూసుకుంటావు, నీ వ్యాపారం చూసుకుంటావు, నీ కుటుంబాన్ని పట్టించుకుంటావు, అందరినీ పట్టించుకుంటావు. మరి అసలు ఆయనతో ప్రశాంతంగా నువ్వు గడప. రోగం వచ్చినప్పుడు ఆయన సన్నిధికి వెళ్తున్నావా? జబ్బు చేసినప్పుడే సన్నిధికి వెళ్తున్నావా? నేనెవరో తెచ్చినప్పుడే పోయి దేవుని సన్నిధిలో పోయి ఏడుస్తున్నావా? అది నీ స్వార్థం కొరకు చేసే ప్రార్థన. నీకు ఆయనే కావాలి. హల్లెలూయా, ఆయనే కావాలి. హల్లెలూయా.